మనది చాలా చిన్న ఛానల్ అయినా కూడా ఏ రోజు మిమ్మల్ని లైక్ చేయమల్లా సబ్స్క్రైబ్ చేయమల్లా కేవలం మీరు మీ రాశి నక్షత్రాన్ని కింద కామెంట్ చేయండి. గ్రహాలకి రాకుమారుడైన బుధుడు తెలివితేటలకి వ్యాపారానికి లెక్కలకి తర్కానికి కారకుడు. జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకుడికి తిరుగుండదు. నిరంతరం రాశి సంచారం చేసే బుధుడు అక్టోబర్ 5వ తేదీ నుంచి తన సొంత రాశి కన్యా రాశిని వదిలిపెట్టి తులారాశిలోకి సంచారం చేస్తాడు. 23 అక్టోబర్ వరకు ఇక్కడే ఉంటాడు. దీనివల్ల 5 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది చూద్దాం. కన్యా రాశి వారికి ఏంటంటే కెరీర్ పరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. దీన్ని మీరు జాగ్రత్తగా కనుక ఉపయోగించుకుంటే డెఫినెట్లీ మంచి స్థానంలో ఉంటారు. మట్టిని ముట్టుకున్న బంగారం అయిపోవడం అంటే ఇదే. చిన్న చిన్న అవకాశాలు వస్తాయి, వాటిని జాగ్రత్తగా వాడుకున్నారా కన్యా రాశి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీ ఆఫీస్లో. అందులో డౌటే లేదు. తద్వారా మీకు డబ్బు మూటలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థికంగా లోటు అనేది కన్యా రాశి వాళ్ళకి ఉండదు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. 5వ తారీఖు అక్టోబర్ నుంచి అద్దరిపోతుంది అనమాట మీకు. తులారాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు మీ మీద నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఎప్పుడైనా సరే మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అన్నప్పుడు లెక్క వేరే ఉంటుంది. మీకు డే అంతా కూడా పాజిటివ్ వైబ్ అనేది కంపల్సరీ బిల్డ్ అవుతా ఉంటుంది. సో తులారాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఇప్పటి వరకు ఉంటే అవన్నీ కూడా అప్పులు అనండి, ఈఎంఐల విషయంలో ఇబ్బందులు అనండి, కొత్త వస్తువులు కొనడానికి డబ్బులు లేవనుకో, ఇవన్నీ ఇక పొదుపు పరంగా డబ్బులు తక్కువ ఉన్నాయన్నప్పుడు పెద్ద అమౌంట్ వచ్చి పొదుపుకి యాడ్ అవ్వడం, పెద్ద వస్తువులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి వారు కొన్ని అనుకుంటారు, ఓకేరా ఇది గనక మనం అచీవ్ చేసామా మిగతా అన్నీ అయిపోతాయి. డామినోస్ అంటాం కదా, ఒకటి పడితే అన్నీ పడిపోతాయి. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడైనా మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఒకటి సాధించామా మిగతా అన్నీ వర్కౌట్ అవుతాయి అనే మెంటాలిటీ అట్లాగే ఉంటుంది. వాళ్ళ రిజల్ట్స్ కూడా అట్లాగే ఉంటాయి. సో కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన పనుల్లో సక్సెస్ రాబోతుంది. తద్వారా మట్టిని ముట్టుకున్న బంగారం అయ్యే సిచ్యువేషన్ అంటే ఇట్లాగే ఉంటుంది అనమాట. అరే ఇది అవ్వదేమో లేరా, సర్లే చూద్దాం అని ఇట్లా టచ్ చేయగానే అది వర్కౌట్ అయిపోతుంది. దాని ద్వారా మిగతా అన్ని వర్కౌట్ అయిపోయే సిచ్యువేషన్ రాబోతుంది. ఫ్యామిలీలో ఎక్కువగా ఇన్నాళ్ళు లేనటువంటి ప్రశాంతత రాబోతుంది. ఇన్నాళ్ళు గొడవలు, చికాకులు, మనస్పర్ధలు, మాట పట్టింపులు, చాదస్తాలు ఇవన్నీ పోయి పాజిటివ్గా రాబోతుంది. ఉద్యోగం చేసే వాళ్ళ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉంటారో కర్కాటక రాశి వాళ్ళకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శిస్తారు. వృశ్చిక రాశి వారికి అదనంగా డబ్బులు సంపాదించేందుకు మార్గాలు దొరుకుతాయి. వ్యాపారస్తుల నుంచి విజయాన్ని నమోదు చేస్తారు. వారికి కూడా భారీగా లాభాలు వస్తాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. మీ కష్టంతో అనుకున్న పని పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుంభరాశిది అవసరాలకు తగ్గట్టుగా మీరు అవసరమైన వస్తువుల్ని అందుబాటులోకి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో మీరు పంచుకుంటారు. గతంలో ఏవైతే పూర్తిగా లేదో పెండింగ్ ఉండిపోయో అవన్నీ కూడా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి వర్కౌట్ అయ్యే టైం వచ్చింది. సూపర్ సక్సెస్ రాబోతుంది.